హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కీతు సాగర్ బ్లాగ్స్. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారండి. నేను కూడా నా మ్యారేజ్ టైంలో ఈ ప్రాబ్లమ్స్ని డీల్ చేయాల్సి వచ్చింది. కానీ ఆ దేవుడి బ్లెస్సింగ్స్ వల్ల అవి నేను అనుకున్న దానికంటే పాజిటివ్గా టర్న్ అవుట్ అయ్యాయి. అందులో నా పెళ్లి కూతురు ఈవెంట్ కూడా ఒకటి. సో నేను ఇప్పుడు ఆ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను, కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ పెళ్లి కూతురు ఈవెంట్ జనరల్గా ప్రతి ఒక్క అమ్మాయికి కూడా చాలా స్పెషల్ అండ్ మెమరబుల్ అండి. చెప్పాలంటే ఎమోషనల్ మూమెంట్ కూడా. ఎందుకు అంటే ఇది మనకి మన అమ్మమ్మ వాళ్ళు దగ్గరుండి స్టాండ్ తీసుకొని మనకి పువ్వులు, పసుపు, కుంకుమ, చీర, సారే, శతమానం అన్నీ కూడా ఇస్తారండి. ఇచ్చి మనకి పెళ్లి కూతురిని చేస్తారు. ఇంకా మన అమ్మ వాళ్ళకి కూడా బట్టలు పెడతారు. సో అలా నాకు ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొని దగ్గరుండి చేయాల్సిన పర్సన్స్ మమ్మల్ని ఇగ్నోర్ చేశారు. కానీ ఆ దేవుడు మనకి ముందే రాసిపెట్టి ఉంటాడు కదండి, పలానా రెస్పాన్సిబిలిటీసు పలానా వాళ్ళకని చెప్పి అప్పచెప్పే ఉంటాడు ముందే. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా టర్న్అవుట్ అవుతుంది ఈ మూమెంటు అని. కంప్లీట్గా ఈ రెస్పాన్సిబిలిటీ అయితే మా వదిన స్టాండ్ తీసుకొని దగ్గరుండి చాలా సక్సెస్ఫుల్గా ఈ ఈవెంట్ని అయితే కంప్లీట్ చేసిందండి. మా వదిన అంటే మా అమ్మ వాళ్ళ పెద్దన్నయ్య వాళ్ళ అమ్మాయి అండి. మా వదిన మాత్రమే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఓన్లీ ఈ పెళ్లి కూతురు ఈవెంట్ మాత్రమే కాదు, మాకుండే రిలేటివ్స్లో మాకు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు, అంటే నా మ్యారేజ్ ఫిక్స్ అయిన ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మాకు సపోర్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ పర్సన్స్ ఎవరు అంటే మా వదిన వాళ్ళ ఫ్యామిలీయే. మొత్తం ఆ 4 మెంబర్స్ కూడా ప్రతి విషయంలో ప్రతి పనిలో కూడా ఇన్వాల్వ్ అయ్యారండి. అది పెద్ద పని అవ్వనియండి, చిన్న పని అవ్వనియండి, అయ్యి దగ్గరుండి స్టాండ్ తీసుకొని నా పెళ్ళి సక్సెస్ఫుల్గా అయ్యేలాగా డీల్ చేశారు. అందుకే అంటున్నాను, గాడ్స్ బ్లెస్సింగ్స్ ఉంటే ఎవరికి ఏ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి అనేది ముందే రాసిపెట్టి ఉంటుంది అనుకుంటున్నాను. అలా అన్నమాట. ఇంకా ఈ పెళ్ళి ఇలా ఇంత మంచిగా టర్న్అవుట్ అవ్వడానికి మా బ్రదర్ కూడా ఒక రీజను. నా బ్రదర్ నా పెళ్ళనే కాదండి, నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇప్పుడు లీడ్ చేస్తున్న ఈ హ్యాపీ లైఫ్కి కూడా రీజన్ మా బ్రదరేనండి. వాడి స్టడీస్ని సాక్రిఫైస్ చేసి మరి నాకు ఎడ్యుకేషన్ నేను ఎంబీఏ వరకు కంప్లీట్ చేసేలాగా సపోర్ట్ చేసిన పర్సను మా బ్రదరు అండ్ మా అమ్మ కూడా. ఇద్దరునండి నాకైతే స్ట్రాంగ్ పిల్లర్స్ నా లైఫ్కి. అండ్ నా లైఫ్లోనే సపోర్టర్స్ ఎవరు అంటే మా అమ్మ, తమ్ముడు. వాళ్ళు లేకపోయి ఉంటే నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా నా లైఫ్ని లీడ్ చేసేదాన్ని కాదు. ఇంకొక ప్రౌడ్ మూమెంట్ ఏంటి అంటే మా ఫ్యామిలీలోనే ఎంబీఏ అంటే మాస్టర్స్ వరకు చదివిన వన్ అండ్ ఓన్లీ అమ్మాయి నేనేనండి. నా ఎడ్యుకేషన్ జర్నీ అయితే అంత ఈజీ కాదండి. నేను అన్ని గవర్నమెంట్ సెక్టార్లోనే కంప్లీట్ చేశాను. కానీ నేను చదివేటప్పుడు చదువుకోవడానికి ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, దట్టు సింగిల్ పేరెంట్గా ఉండే పర్సన్ ఇద్దరిని చదివించాలంటే కష్టం. అలా నా కోసం మా బ్రదర్ ఎడ్యుకేషన్ని సాక్రిఫైస్ చేశాడు. ఇప్పుడు నేను ఇంత హ్యాపీగా ఈ లైఫ్ని లీడ్ చేస్తున్నాను అంటే రీజన్ మా అమ్మ, తమ్ముడు అండి. సో థ్యాంక్స్ టు దెమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.